ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి. సాధకులారా, మనమందరం కూడా కుటుంబ నేపథ్యంలో జీవించడం జరుగుతుందండి. మన యొక్క జీవితాలలో అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ యొక్క సమస్యలు ఏ విధంగా ఉంటున్నాయంటే, వర్షం పడుతున్నప్పుడు ఒక్కొక్క చినుకు కలిసి ఒక నది మహాసముద్రంలో ఏ విధంగా అయితే ఏర్పడుతుందో, అలాగే మన యొక్క కుటుంబ నేపథ్యంలో ఒక్కొక్క సమస్య కలిసి ఒక పెద్ద సమస్యలా ఏర్పడడం, ఒక పెద్ద సమస్య ఒక పెద్ద పెను ప్రమాదంలా ఏర్పడి మనపై అధికంగా ఒత్తిడి కలిగి మనం మానసికంగా చాలా ప్రెజర్కి లోనవుతున్నామండి. ఈ యొక్క మానసికమైన ప్రెజర్ వల్ల పూర్తిగా డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాం. ఆ యొక్క డిప్రెషన్లో నుంచి బయటపడలేక మనలోనే సతమతం అవుతూ మన యొక్క జీవిత కాలాన్ని కానీ మన యొక్క వయసుని కానీ పూర్తిగా కోల్పోతూ ఆ యొక్క ఆలోచనలో జీవించడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు, భర్త కానీ, భార్య కానీ, వారి యొక్క పిల్లలు కానీ, అత్తమామలు కానీ ఈ యొక్క సమస్యని అధికంగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ యొక్క సమస్యల నుంచి బయటపడలేక వారి వీటిల్లోనే జీవించడం జరుగుతుంది. ఉదాహరణకి, ఒక ఫ్యామిలీలో భార్య ప్రతిరోజు కూడా భర్తకి, పిల్లలకి, అత్తమామలకి కావలసిందంతా కూడా వండి పెట్టడం, ఇల్లు బాగా శుభ్రం చేయడం, అలాగే వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి వద్ద ఏదైనా కార్యక్రమాలు ఉంటే చూసుకోవడం జరుగుతుంది. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? వారిని చదివిస్తున్నప్పుడు సరైన క్రమ పద్ధతిలో చదవకుండా ఫోన్లో వీడియోలు చూడడం కానీ, అలాగే టైం వేస్ట్ చేయడం కానీ, స్నేహితులతో తిరగడం కానీ, ఈ విధంగా వారు టైం వేస్ట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏమో బయట నుంచి అమౌంట్ తీసుకుని వచ్చి పిల్లల్ని చదివిస్తున్నారు. తల్లిదండ్రులు పెడుతున్న బాధ పిల్లలకి తెలియక వారు ఇన్ని రకాలుగా వారి యొక్క టైంని వేస్ట్ చేస్తూ చదువుపైన దృష్టిని కేంద్రీకృతం చేయట్లేదు. అలాగా చదువుపైన దృష్టిని కేంద్రీకృతం చేయలేకపోవడం వల్ల వారి యొక్క తల్లిపైన అధికంగా ప్రెజర్ పడుతుంది. పిల్లల్ని చదివించాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం ప్రతిసారి విఫలించడం వల్ల వారు మానసికంగా స్టబుల్ అవుతున్నారు. అలాగే భర్త కూడా బాగా కష్టపడి అమౌంట్ తీసుకుని వచ్చి భార్యకి ఇస్తున్నాడు. బయట అమౌంట్ అవసరమైనప్పుడు అమౌంట్ తీసుకుని వచ్చి ఆ యొక్క అమౌంట్ని కూర్చోబెడుతున్నారు. బయట తీసుకొచ్చిన అమౌంట్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, పిల్లలకి చదువులకి ఏ విధంగా కూర్చోబెట్టాలి, అలాగే ఇంటి దగ్గర ఏ విధంగా తినాలి అనే విషయం దగ్గరికి వీళ్ళు అనేక రకాల స్టెబుల్ పెడుతూ ఈ యొక్క అమౌంట్ విషయంలో కాస్త అటు ఇటు అవగానే భర్త ఒక మాట అంటున్నాడు. మాట అనగానే ఇటు పిల్లలు చదవట్లేదు, ఇటు భర్త కూడా తనని ఏదో రకంగా ఒక మాట అనడం వల్ల ఆ మాటకి మరింతగా ప్రజలకు లోనవుతున్నారు. అలాగే అత్తమామలు కూడా, ఏంటి నువ్వు సరిగ్గా వర్క్ చేయట్లేదు ఏంటి, నేను చెప్పిన సరిగ్గా చేయాలి కదా, వారు అలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు, నువ్వు సరిగ్గా ఉండట్లేదు ఏంటని అత్తమామలు కూడా ఏదో రకంగా సూటిపూటి మాటలతో మాట్లాడడం వల్ల వీరు ఇంకా బాగా మానసికంగా స్టబుల్కి గురవుతున్నారు. అలాగే వారి స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, అక్క చెల్లెలు కానీ వీరు కూడా రకరకాలుగా మాట్లాడడం వల్ల వాళ్ళు మానసికంగా స్టబుల్కి గురవి పూర్తిగా ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. ఇలాగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా జరుగుతుందండి. అలాగే భర్త బయటకు వెళ్ళి వర్క్ చేసుకుని వస్తున్నాడు. వర్క్ చేస్తున్నప్పుడు బయట చాలా వర్క్ ప్రెజర్ పడుతుంది. వర్క్ బాగా చేయాలని, అలాగే వీరు చేస్తున్న వర్క్లు బాగా రాణించాలని, పిల్లల్ని బాగా చూసుకోవాలని, భార్యని బాగా చూసుకోవాలని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఈ యొక్క ప్రెజర్ వల్ల ఆయన పైన కూడా మానసికంగా ప్రెజర్ పడి ఆయన చేస్తున్న పనిలో కావలసినంత పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళబోతున్నారు. దానివల్ల కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అత్తమామలు కూడా వాళ్ళు బాగా వయసు అయిపోవడం వల్ల వారు వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించేవారో ఆ యొక్క ప్రవర్తన పూర్తిగా పోయి చిన్నపిల్లలాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. అలా చిన్నపిల్లలా ప్రవర్తించడం వల్ల ఇటు కొడుకు కానీ కోడలకు కానీ వీరి యొక్క ప్రవర్తన నచ్చకపోవడం వల్ల వీరు మానసికంగా ప్రెజర్కి గురవడం జరుగుతుంది. పిల్లలేమో చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూస్తూ ఆకర్షణకు గురవుతూ అది కావాలి, ఇది కావాలి, ఏదో సాధించాలని ఏది సాధించలేక వారు మానసికంగా ప్రెజర్కి గురవుతున్నారు. ఈ విధంగా ఒకే ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో రూపంలో మానసికంగా ప్రెజర్కి లోనవుతున్నారు. అలా లోనవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఆలోచనలు జీవించడం, ఆ యొక్క ఆలోచనల నుంచి బయటపడలేక జీవితాన్ని పూర్తిగా అందులోనే గడిపేయడం జరుగుతుందండి. ఇలా ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరుగుతుంది. ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరుగుతుంది. వీళ్ళకే జరుగుతుంది, వీళ్ళకి జరగట్లేదు అన్నందుకు వీల్లేదండి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, ఈ యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే ఒకే ఒక మార్గం, అదే క్రియాయోగం.
చూడండి సాధకులారా, నేను క్రియాయోగం ఇప్పుడు దాకా కొన్ని వందల మందికి సాధన ఇవ్వడం జరిగింది. నేను సాధన ఇచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా వారిపై పడుతున్న మానసికమైన ప్రెజర్ని పూర్తిగా తగ్గించుకొని వారు నార్మల్ జీవితాన్ని గడపడం జరిగింది. అదేవిధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడిన పద్మావతి గారు తనకి కలిగిన అనుభవాలని ఒక వీడియో రూపంలో అందించడం జరిగింది. ఆ వీడియోని నేను మీకు అందించబోతున్నాను. ఆ వీడియో ద్వారా ఆవిడ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనే విషయాన్ని మీరు కూడా తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నవీన్ కళ్యాణ్ గురువు గారికి మరియు నాతో పాటు సాధన చేస్తున్న సాధకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను క్రియాయోగ సాధన తీసుకున్నానండి గురువుగారి దగ్గర. గురువుగారు ఇచ్చిన సాధన వల్ల నేను ఎన్నో ఉపయోగాలు, లాభాలు పొందాను. నా అలాగే మీరు కూడా ఆరోగ్య లాభాలు, మానసికమైన సమస్యల నుంచి అన్నీ కూడా తొలగించుకొని హాయిగా ఉండాలని ఈ వీడియో చేయడం జరిగింది. అయితే నేను సాధన తీసుకున్న 15 రోజులకి నాకు ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి డస్ట్ అలర్జీ అనేది పూర్తిగా నయమైంది. తర్వాత నెమ్మదిగా ఉండగా కొన్ని మానసికమైన ఇబ్బందులు తొలగాయి. తర్వాత ఇంట్లో కొన్ని పిల్లల వల్ల కొన్ని సమస్యలు అలాంటివి కూడా నాకు క్లియర్ అయ్యాయండి. సాధన నాకు నచ్చి కంటిన్యూ చేశాను. అలా ఒక నెల పాటు చేశాను. నెల 40 రోజుల పాటు అలా చేశాను. ఈ మధ్యలో నాకు ఆజ్ఞాచక్రం దగ్గర దైవ దర్శనం జరిగిందండి. నేను చాలా సంతోషించాను. ఈ విషయం గురువుగారితో చెప్పాను. గురువుగారు సాధన బాగా చేస్తున్నావమ్మా అని అన్నారు. అలాగే సాధనలో నాకు ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ ఆయన నాకు వివరంగా చెప్పేవారు. ఆయన చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ, ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఎక్కడికో వెళ్ళి పోరాడకుండా, ఎవరి నోట్లోని నోరు పెట్టకుండా, ఎవరితో శత్రుత్వం పొందకుండా ఇంట్లో ఉండి పరిష్కరించుకునేది ఒక క్రియాయోగ సాధన మాత్రమే. నాకైతే చాలా ఉపయోగపడిందండి. మీకు కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్రియాయోగ సాధన ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని అనుకుంటున్నాను. నాకైతే చాలా అద్భుతాలే జరిగినాయండి. అందులో కొన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. కృతజ్ఞతలు. కాబట్టి సాధకులారా, క్రియాయోగ సాధన ద్వారా మనపై పడే ప్రతి ఒక్క మానసికమైన ప్రెజర్ని, శారీరకమైన అనారోగ్య సమస్యల్ని పూర్తిగా మనం బయటపడి అద్భుతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జీవించవచ్చు. అలాగే స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి మనం చేరుకోవచ్చు. ఏదైనా సరే మనం సాధన ప్రాక్టీస్ చేస్తున్న ఆ సాధన యొక్క ప్రభావం చేత మనలో ఇంత చేంజెస్ని మనం తీసుకురావచ్చు సాధకులారా. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సాధన ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో రూపంలో అనుభవాలు కలగడం, వారి జీవితంలో చేంజెస్ రావడం, వారు ఏదైతే కోరుకుంటున్నారో అది వారి వద్దకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.